హల్దీ అయిపోయిన తర్వాత మేమైతే పెళ్లి కూతురుని చేసిన తర్వాత టెంపుల్స్కి అయితే తిరుగుతామండి ఊర్లో. అవి వీడియో ఇది. మేము ఫస్ట్ గుళ్ళకి వెళ్ళేటప్పుడు ఈ వినాయకుని స్వామి టెంపుల్కే వెళ్తామన్నమాట. ఇది మా పూర్వీకులు అంటే మా అబ్బా వాళ్ళ నాన్న కట్టించిందనమాట. అంటే మా నాన్న వాళ్ళ తాతయ్య కట్టించింది టెంపుల్. సో మా నాన్నమ్మ ఉన్నప్పుడైతే ప్రతి వినాయక చవితికి మేము ఫస్ట్ దేవుడిని ముందు రోజు అంతా గుడి అంతా క్లీన్ చేసి మంచిగా అన్ని నైవేద్యము దండ అన్నీ తీసుకెళ్ళి దేవునికి అలంకారం చేసి మంచిగా పూజ అయితే చేసుకొని వచ్చేటోళ్ళమండి. చిన్నగా ఉంటుంది టెంపుల్. బట్ మనం ఏ పూజ అంటే మనం ఫస్ట్ వినాయకునికే పూజ చేయాలంటారు కదా. సో ఫస్ట్ అయితే మేము గుళ్ళకి తిరిగేటప్పుడు పెళ్లి కూతురు గుళ్ళకి తిరిగేటప్పుడు ఫస్ట్ మా ఇంటి దేవుడైన అంటే మా ఇంటి దేవుడు శివుడు, బట్ ఈ గుడి కట్టించిందంటే మా నాన్న వాళ్ళ తాతయ్య. సో ఈ టెంపుల్కి వచ్చి ఫస్ట్ దండం పెట్టుకొని టెంకాయ కొట్టి ఇక్కడ పూజ చేసుకున్న తర్వాతనే మిగతా టెంపుల్స్కి అయితే వెళ్తామన్నమాట. నా పెళ్ళికి అందరి పెళ్ళిళ్ళకి ఇంతేనండి. ఫస్ట్ టెంపుల్స్ తిరిగిన తర్వాతనే పెళ్లి కూతురికి టెంపుల్స్ అన్నీ తిరిగిన తర్వాతనే పెళ్లి కూతురికి ఒడిబియ్యం పోసి తర్వాత కళ్యాణ మండపానికి అయితే తీసుకెళ్తారండి. అంటే మేము నంద్యాల కాబట్టి మళ్ళీ మాకు కళ్యాణ మండపానికి వెళ్ళినాక పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు నలుగులు తర్వాత తాంబూలం అవన్నీ ఉంటాయి కాబట్టి నైటే వెళ్తాం అన్నమాట. సో ఇక్కడ మా పెద్దనాన్న వాళ్ళు వాళ్ళ పిల్లలతో ఫోటోలు అయితే దిగినారు. ఇక్కడ దర్గా మా ఊర్లో అంటే ఈ వినాయకమయ్య గుడి అంటే గణపతి గుడి పక్కనే దర్గా ఉంటుంది. సో ఇక్కడ పల్లెటూరులో ఏంటంటే దర్గాకు కూడా వెళ్తారండి, అందరూ వెళ్తారు. ఈ కడపలో పెద్ద దర్గా ఉంది కాబట్టి ఇక్కడ కొంతమంది కూర్చొనయ్య స్వామి అని కొంచెం మొక్కులు కూడా ఉంటాయన్నమాట. సో ఈ దర్గా ఎదురుగా ఒక బావి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బావిలో నేను చిన్నప్పుడైతే కింద పడిపోయినాను. అప్పుడు చాలా వాటర్ ఉండేవి. అంటే నేను స్కూల్ చదివే ఏజ్లో 3rd క్లాస్ 4th క్లాస్ ఆ టైంలో ఒకరోజు నేను మా నాన్న మిక్చర్ కొనిస్తే తినుకుంటా బావిలో అందరూ ఫుల్ ఈతలు కొట్టేటోళ్ళు సమ్మర్లో. సో వాళ్ళు ఈతలు కొడుతుంటే నేను చూస్తూ ఉంటిని. ఎవరు వచ్చి నన్ను తోసేసి వాళ్ళు దుంకనికి వచ్చి కాలుతో నన్ను తోసేసినారు చూసుకోకుండా. సో కింద వాటర్లో పడకుండా సైడ్కు పడి నాకు కొంచెం ముక్కు మీద ఘాట్లు ఉంటాయన్నమాట. దానివల్లే సో మా నాన్న చేనికి పోయినారు, పరిగెత్తుకుంటూ వచ్చి ఊర్లో డాక్టర్స్ ఉంటారు కదా ఆర్ఎంపీ, సో వాళ్ళతో అయితే కుట్లు వేయించినారనమాట. ఇది ఏనుగు ఉంది కదా, సో దాన్ని ఏనుగుల బావి అంటారు. ఇటుపక్క కూడా 2 ఏనుగులు ఉంటాయి చూడండి. ఈ బంకు పక్కన ఇంకో ఏనుగు ఉంది. సో బాగుంటుంది ఏనుగులు. సో ఇక్కడైతే ఇంకో టెంపుల్కి అయితే వెళ్తున్నామండి.
నైవేద్యం పెట్టినాక పెద్దలతో ఆశీర్వాదం తీసుకొని కారుకు కూడా టెంకాయ కొట్టి కళ్యాణ మండపానికి అయితే తీసుకెళ్తాము. నెక్స్ట్ ఆ వీడియోలు అయితే వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. వీడియోని లైక్ చేస్తే ఇంకొంతమందికి యూట్యూబ్ అయితే సజెస్ట్ చేస్తుందన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొంతమందికి మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయండి. థ్యాంక్ యూ.